రైతులకు యూరియా సరఫరా చేయడంలో కూటమి సర్కార్ పూర్తిగా విఫలమైందని వైసీపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ ధ్వజమెత్తారు. ఆ పార్టీ ఏలూరు జిల్లా కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ కూటమి సర్కార్కు రైతుల సంక్షేమం పట్టదన్నారు. కనీసం పంటలకు అవసరమైన ఎరువులు కూడా అందించడం లేదని, రాష్ట్రానికి సరిపడా యూరియా ఇచ్చామని కేంద్రం అంటుంటే రాలేదని రాష్ట్ర ప్రభుత్వం బుకాయిస్తుందని అన్నారు. వచ్చిన యూరియా ఎక్కడికి పోయిందో కూటమి సర్కార్ చెప్పాలన్నారు. అవసరం మేరకు యూరియా అందిస్తే రైతులు రోడ్ల మీదకి ఎందుకు వస్తారని సర్కార్ను నిలదీశారు. గత వైఎస్ఆర్సీపీ పాలనలో 5 సంవత్సరాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎరువులు సరఫరా చేశామని చెప్పారు. ఇప్పుడు రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదన్నారు. పార్టీ ఆదేశాల మేరకు యూరియా కొరత, రైతాంగ సమస్యలపై ఈ నెల 9వ తేదీన ఏలూరు ఆర్డీఓను కలిసి వినతిపత్రం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి రైతులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు, విజయరాజు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ జిల్లా పార్టీ సమావేశంలో ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఈ రాష్ట్రంలో రైతన్నలు పడుతున్నటువంటి ఇబ్బందులు, సమస్యలపైన ఈ తెలుగుదేశం ప్రభుత్వం రైతులకు అందివ్వాల్సినటువంటి సహాయ సహకారాలు, ఈ వైఫల్యాల మీద ప్రత్యేకంగా ఈ నెల 9వ తేదీన ఆర్డీఓ ఆఫీసుల వద్ద నిరసన కార్యక్రమం, ఆర్డీఓ ఆఫీసులో వినతిపత్రం ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కైకలూరు, దెందులూరు, ఉంగుటూరు, ఏలూరులో ఉన్నటువంటి ఆర్డీఓ గారికి ర్యాలీగా వెళ్ళి వినతిపత్రం ఇచ్చే కార్యక్రమం. రైతులకు న్యాయం చేయలేనటువంటి ప్రభుత్వం ఏ ప్రభుత్వం కూడా, రైతు కన్నీరు పెట్టుకుంటే ఏ ప్రభుత్వం కూడా మనజాలదు. అది చూస్తాం మనం చరిత్రలో. అదే పరిస్థితి ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది. అందుకే ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని ముద్దు నిద్ర లేపి రైతులను ఆదుకోవాలి, రైతులకు కావలసినటువంటి ఎరువులను వెంటనే సరఫరా చేయాలి. ఈ ఎరువులు కొనడానికి, యూరియా కొనడానికో, కాంప్లెక్స్ ఎరువులు కొనడానికో వెళితే ఎందుకు పనిచేయనటువంటి మరి సంబంధించినటువంటి ఏదో అంటకాడుతున్నారు. వాటన్నిటిని కూడా ప్రత్యేకంగా అధికారుల ద్వారా మరి పరిశీలన చేయించి రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ కార్యక్రమం సందర్భంగా ఈ రోజున జిల్లా అధ్యక్షులుగా నేను ఈ ప్రభుత్వానికి మనవి చేస్తూ రేపు 9వ తేదీన జరిగేటువంటి కార్యక్రమాన్ని అన్ని నియోజకవర్గాల్లో కూడా విజయవంతం చేయాలని, అందుకు ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు కూడా నడుం కట్టి ఆయా నియోజకవర్గాల కార్యక్రమాలు విజయవంతం చేసి మనం రైతులకు బాసటగా నిలవాలని కూడా మీ అందరికీ కూడా ఈరోజు నేను కోరుకుంటున్నాను. ఇవాళ రైతులకి యూరియా విషయంలో ఈ కోఆపరేటివ్ సొసైటీస్లో కొంత ఏంటంటే యూరియా రావడం జరుగుతుంది. దాన్ని ఏంటంటే వాళ్ళు సవ్యంగా ఇవ్వటంలా, దాంట్లో కూడా అనేకటువంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు పక్కపక్క ఊళ్ళల్లో ఒక ఊళ్ళో ఒక సొసైటీలో ఉంటుంది యూరియా, పక్క సొసైటీలో ఏంటంటే ఉండదు. ఉండనప్పుడు కూడా ఏం జరుగుతుందంటే ఈ సొసైటీ వాళ్ళకే అక్కడ పక్కనే ఇవ్వట్లా, అక్కడ మేము భూమి ఉంటేనే ఇస్తూ ఉంటాం. రైతులు అపారంగా పోయింది, ఏంటంటే వాళ్ళకి లాస్ వచ్చిందని చెప్పేసి నేను చెప్తూ ఉన్నాను. ఇవాళ మీరు దీని మీద చిత్తూరు వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు తెల్లారి పొద్దున వెళ్ళి సీఎం గారు వెళ్ళి అక్కడ ఏంటంటే కొంత వాళ్ళకి ఏదో కొంత అమౌంట్ ఇచ్చి, వాళ్ళకి కొంత సబ్సిడీ ఏదో ఇచ్చి వాళ్ళని ఏమో చేయడం జరిగింది. మా నూజివీడు, తిరుగూరు, మైలవరం రైతుల్ని ఈ కూటమి ప్రభుత్వం ఇదే విధంగా ఉంటే రాబోయే రోజుల్లో వాళ్ళు ఏంటంటే చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి మరి ఒకసారి తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కరిస్తూ రైతులందరికీ కూడా అండగా నిలబడుతూ రేపొద్దున్న ఎప్పుడైనా కూడా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే రైతులకి న్యాయం చేయగలరు అన్నది ఇప్పటికే రైతుల మనసులో ఉంది. అలాగే కూటమి ప్రభుత్వం వచ్చి ఇప్పటికే 1.5 కాలం ముగిసిన ఎవరికి ఏ విధమైన న్యాయం జరగలేదు. సూపర్ 6 అన్నారు, దానికి కూడా 1, 2 6లు కొట్టి ఎవరు మాట్లాడినా ఆ 4కి మందం అంటున్నారు. ఈ 9వ తారీఖున జరిగే ఈ కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా మండల నాయకుల్ని ప్రతి ఒక్కరిని
ఇన్ఛార్జీలతో కలిసి వినతిపత్రం ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ